వెల్కమ్ టు రావు గారి ఇల్లు. మరో వెరైటీ చేపల పులుసుతో మీ ముందుకు వచ్చానండి. ఉల్లిపాయలు కాల్చి చేసే ఈ రెసిపీ రుచి ఎదిరిపోతుందండి. నా చిన్నతనంలో మా అమ్మగారు అప్పుడప్పుడు ఈ పద్ధతిలో చేస్తుండేవారండి. చాలా రుచిగా ఉండేది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది కిలోన్నర చేప అండి. చేపను బాగా శుభ్రం చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పులుసులోకి 5 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. 10-12 పచ్చిమిరపకాయలు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోండి. చింతపండును నానబెట్టి 1/2 లీటర్ వరకు పులుసు తీసుకోవాలి. 6 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి. ఇక మసాలా కోసం వెల్లుల్లి రెబ్బలు 20, టీ స్పూన్ జీలకర్ర మెత్తగా ముద్ద చేసుకోవాలి. ముందుగా చేపలకు ఉప్పు, పసుపు, కారం, 1 టేబుల్ స్పూన్ నూనె పట్టించి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలను ఇలా కాల్చాలండి. ఉల్లిపాయలను కాల్చి పులుసు పెట్టడం ఈ రెసిపీ స్పెషల్ ఇదేనండి. మీకు ఎలాంటి గ్రిల్ లేకపోతే ఏదైనా గట్టి పుల్లకు గుచ్చైనా సన్న మంటపై ఉల్లిపాయలను కాల్చండి. మా చిన్నతనంలో అయితే మా అమ్మగారు వంట చెరుకు కాలగా వచ్చిన బొగ్గులపై డైరెక్ట్గా కాల్చేవారండి. ఉల్లిపాయలు ఆ వేడికి చాలా బాగా మగ్గేవి. అలాంటివి అందుబాటులో లేకపోవడంతో పుల్కా గ్రిల్ వాడుతున్నానండి. చూడండి, ఉల్లిపాయల పై పొర ఇలా నల్లగా మారాలి. పైన ఇలా నల్లగా ఉన్న లోపల బాగానే ఉంటుందండి. ఉల్లిపాయలు చాలా వేడిగా ఉన్నాయండి, వీటిని చల్లారనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త చల్లబడ్డాయండి. ఇప్పుడు నెమ్మదిగా వీటిపై ఉన్న మసిలాంటి పొరను తీసేయండి. కాల్చి శుభ్రం చేసుకున్న ఉల్లిపాయలను కడగక్కర్లేదండి. నల్లగా మారిన లోపలి పొరలతో కూడా కలిపి మిక్సీ పట్టేయచ్చు. దానితోనే కూరకు మంచి రుచి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కాలా మటన్, కాలా చికెన్ అని వండుతారండి. ఆ వంటల్లో నల్లగా ఉన్న ఉల్లిపాయలనే మిక్సీ పట్టేస్తారు. మరి మనం అలా తినలేం కనుక పై తొక్కలు తీసేసి మిగతా ఉల్లిపాయ భాగాన్ని కూరలో వేసేసుకోవచ్చు. శుభ్రం చేసుకున్న ఉల్లిపాయలను గ్రేట్ చేసుకోవాలండి. ఈజీగా ఉంటుందని నేను మిక్సీ జార్లోకి కట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా కచ్చా పచ్చా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టకండి. ముందుగా స్టవ్ పై వెడల్పాటి గిన్నె పెట్టి 350 గ్రాముల నూనె పోయండి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ స్టఫ్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. మీడియం మంటపై కనీసం 4 నిమిషాలు వేగనివ్వండి. చూసారా, ఉల్లిపాయ రంగు ఇలా మారాలి. ఇప్పుడు చింతపండు రసం పోసి మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. ఈలోపు 1 లీటర్ వరకు నీళ్లు మరిగించండి. పులుసులో వేడి నీళ్లు పోస్తే బాగుంటుంది. కర్రీ కూడా త్వరగా రెడీ అయిపోతుంది. 5 నిమిషాలు అయిందండి. చింతపండు రసం బాగా ఉడికింది. నూనె తేలే వరకు ఉడికించాలండి. ఇలా గ్రేవీలా తయారవ్వాలి. నూనె చక్కగా తేలుతుంది. ఇప్పుడు మరిగించుకున్న నీళ్లు పోయండి. వేడి నీళ్ళలో గ్రేవీని బాగా కలిపి చేప ముక్కలను సర్దండి. చేపలకు పట్టించిన ఉప్పు, కారం, పసుపు పులుసులో కూడా కలిసేలా గిన్నెను ఇలా తిప్పండి.
మూత పెట్టి సన్న మంటపై 6-7 నిమిషాలు ఉడికించాలి. 7 నిమిషాలు అయిందండి. చేపల కూర ఎలా ఉందో చూద్దాం. చూసారా, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర ముద్ద వేసి బాగా కలుపుకోవాలి. మసాలా ముద్ద ముక్కలపై కాకుండా పులుసులో పడేలా అక్కడక్కడ వేసుకుని బట్టతో పాత్రను పట్టుకుని నెమ్మదిగా తిప్పాలి. మసాలా ముద్ద వేయగానే మంచి స్మెల్ మొదలైపోయిందండి. చేప తల చాలా పెద్దగా ఉంది కదండి, దీన్ని ఫ్లిప్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల చేప తల రెండు వైపులా బాగా ఉప్పు కారం మసాలా పట్టి బాగుంటుంది. మూత పెట్టి 4-5 నిమిషాలు సన్న మంటపై ఉడికించండి. 5 నిమిషాలు అయిందండి, కూర అయిపోయినట్టే. ఇక స్టవ్ కట్టేయచ్చు. కర్రీ అయితే గుమగుమలాడిపోతుంది. మంచి కలర్తో చాలా టెంప్టింగ్గా ఉందండి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర చల్లి చక్కగా పులుసులో కలిపి మూత పెట్టేయండి. 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి వడ్డించేసుకోవచ్చు. ఇదండి చిన్నపాటి మార్పులతో సూపర్ టేస్టీగా చేసిన చేపల కూర. రుచి అదిరిపోయిందండి. నిజానికి చేపల కూరను వండిన వెంటనే తినడం కంటే కొన్ని గంటల పాటు రెస్ట్ ఇచ్చి తింటేనే బాగుంటుంది. ఈ కూర వండిన రోజు కంటే మరుసటి రోజు చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి. చిన్నతనంలో మా అమ్మగారు సాయంత్రం పూట మట్టి పాత్రలో చేపల కూర చేసి రాత్రంతా అలానే ఉంచి మర్నాడు వడ్డించేవారు. ఆ రుచి చాలా బాగుండేది. కాల్చిన ఉల్లిపాయలతో చేసిన ఈ చేపల కూర నాన్ వెజ్ ప్రియులకు తప్పకుండా నచ్చుతుందండి. సీ ఫుడ్ ఇష్టం ఉన్నవారైతే వట్టి కర్రీనే తినేస్తారండి, అంత బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్లకు వడ్డించండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.